హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి మెదక్ ఫోర్ట్. మెదక్ ఇంటర్సిటీలోనే ఉంటుందండి. ఇది మనకి హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ ఒక 2.5 hours పడుతుంది ఇక్కడికి రావడానికి, ఓ 2.5 గంటలు. ఇక్కడికి నేను నా కొలీగ్ రావడం జరిగింది. వీక్ ఆఫ్ ఉందని అలా సరదాగా ఇక్కడికి వెళ్దామని అనుకుంటే, సరే మెదక్ కోట ఉందో చూడలేదు కదా, చూద్దామని వచ్చాము. అలాగా దీనికి మెట్ల మార్గం కూడా ఉంది, కానీ మేము బైక్ పైన రావడం జరిగింది. ఈవినింగ్ అయింది కదా, మళ్ళీ మెట్ల నుంచి వెళ్తే లేట్ అవుతుంది అన్నట్టుగా బైక్ పైన వచ్చేసాము. అలా మనం పైనకి వెళ్తున్నట్టయితే మనకి ఎలా ఉంటుందంటే, తిరుమల తిరుపతి వెళ్తే రూట్ ఎలా ఉంటుందో టర్నింగ్ పాయింట్స్, అలాంటి రూట్ వేడి మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ ఎంతైనా హిస్టారిక్ ప్లేస్ అంటే హిస్టారిక్ ప్లేస్ అనండి. చూడండి ఆ కట్టడాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా. అలాంటి కట్టడాలు మళ్ళీ కట్టడం అనేది మేబీ జరగదు అది. సో కాకతీయ కన్స్ట్రక్షన్స్ ఆర్ ది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇలా పైకి వెళ్తుంటేనే మనకి మెదక్ వ్యూ అనేది కనపడుతూనే ఉంటుంది. చిన్న చిన్నగా మీరు గమనించినట్టయితే సైడ్కి కనపడుతూనే ఉంటుంది. నేను ఇంతకుముందుకు మెదక్ వచ్చినప్పుడు వనదుర్గ భవన టెంపుల్ వీడియో కూడా చేశాను, అది మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ నా ఇన్ఫర్మేషన్స్లో ఇంకేదైనా మిస్ అయి ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కూడా యాడ్ చేయొచ్చు. మేబీ నేను మిస్ అయినా అది ఇంకోరికి మీరు అప్డేట్ దాంట్లో మనకి తెలుసుకోవడానికి కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మేబీ నేను కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఇట్ విల్ బి సపోర్టివ్ టు మీ. మనం ఇక్కడ బైక్ పార్క్ చేసి వెళ్తున్నట్టయితే, ఇప్పుడు మనం మెదక్ ఫోర్ట్లోకి వెళ్తున్నాం. మనము మెదక్ కోట, దీనికి 300 ఏళ్ళ చరిత్ర ఉన్న కోట అండి ఇది. తెలంగాణలో ఇది ఒక అతిపెద్ద కోట అని చెప్పుకోవచ్చు. ఇది 12th centuryలో కాకతీయులు కట్టడం జరిగింది. దీన్ని విస్తరించింది బహమని సుల్తానీలు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు. దీనికి 4 ప్రకారాలు ఉన్నాయండి, మరియు 30 బురుజులు, భారీ ఫిరంగులు ఉన్నాయి ఇక్కడ. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక్కసారి కూడా శత్రువులు దీన్ని గెలవలేకపోయారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం కోట లోపల హిందూ ఇస్లాం 2 కళ ఆర్కిటెక్చర్స్ మనకి ఇక్కడ కనబడుతుంది మనం గమనించినట్లయితే. అండ్ కోట లోపల ఏంటి ఇంకా దాని ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ బాలా హిసార్ పై కోట నుండి, అంటే కోట పై నుండి మొత్తం మెదక్ సిటీ ప్లస్ మంజీరా రివర్ వ్యూ చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. అండ్ ఈవినింగ్ టైంలో అయితే సన్సెట్ పాయింట్ చాలా అంటే చాలా అద్భుతంగా కనబడుతుందండి. అండ్ జామా మసీద్, ఇది వచ్చేసి 17th centuryలో కట్టారు. దీనికి 3 పెద్ద గోపురాలు ఉన్నాయి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే, 100 మంది ఒకేసారి నమాజ్ చేసుకునేంతగా ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అండ్ గ్రానరీ, యుద్ధ సమయంలో ధాన్యం నిల్వ చేసే పెద్ద గోదాములు కూడా కట్టారు అప్పుడు. ఎలా అంటే 6 నెలలకి సరిపడే రేషన్ నిల్వ చేసేలా కట్టారు అప్పుడు. ఎందుకంటే 6 నెలలు కట్టడం, 6 నెలలకు సరిపడే కట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే వాళ్ళ విజన్ చాలా పెద్దది అప్పట్లో. అండ్ వర్షపు నీరు నిల్వ చేయడానికి వాటర్ ట్యాంక్స్ మరియు బావిలు కూడా ఉంటాయి ఇక్కడ. మనకు మంచి ఫ్రీ టైం దొరికిందంటే ఇది ఓపెన్గా చూడవచ్చు, ఇక్కడ మనకు అన్నీ గమనించవచ్చు. బట్ ద కన్స్ట్రక్షన్స్ ఆర్ ది సూపర్ అండి. అండ్ ఇంకా ఇక్కడ మెదక్లో ఉన్న ఇంకా ఫేమస్ ప్లేసెస్ గురించి మీకు చెప్పాలనుకుంటే, 7 పాయల వనదుర్గ భవన టెంపుల్ ఉంటుంది. ఇది 7 పాయలు కలిసే చోట. అంటే శివరాత్రి జాతర తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర అని చెప్పుకోవచ్చు, 7 పాయల వనదుర్గ భవన టెంపుల్. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొక ప్లేస్ మనకి ఉన్న ప్లేస్ ప్రజెంట్ చూసేది మెదక్ ఫోర్ట్. ఇది 12th centuryలో కాకతీయులు కట్టింది. అండ్ ఇట్స్ దీని ఎకర్స్ వచ్చేసి 1600 ఉంటుందండి. అండ్ ఇంకోటి మెదక్ క్యాథడ్రల్ చర్చ్, ఇది ఆసియాలోనే 2nd largest చర్చ్ మెదక్లో. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు అది కూడా చేయబోతున్నాను. అండ్ కొండాపాక్ జైన్ టెంపుల్, ఇది వచ్చేసి 800 years ఓల్డ్ టెంపుల్ అండి. అబ్బా చాలా గ్రేట్ ఇది మనకి. అండ్ మెదక్ రావడానికి మనకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ట్రైన్స్ కాచిగూడ నుంచి వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఒకటి ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి 11:30 అవుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి మనకి 5 మెదక్ నుండి 5 స్టార్ట్ అవుతుంది. అండ్ కాచిగూడ పోయేసరికి 9 దాటుతుందో మరి తెలియదు.